హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ అండ్ తెలంగాణకి అప్లికేషన్ ఫామ్‌లో చాలా మంది మిస్టేక్స్ చేశామని చెప్తున్నారు. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. సేమ్ ప్రాసెస్ ఉంటది ఆంధ్ర అండ్ తెలంగాణకి. 2 నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకైతే చూడండి. ముందు తెలంగాణ మనం చూసినట్లయితే ఇక్కడ 30వ తారీఖు వరకు మనకి ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. నిన్నటితో అయిపోవాలి డేటు. అంటే వితౌట్ లేట్ ఫీ. ఇప్పుడు 30వ తారీఖు వరకు వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనం కిందకొచ్చేసినట్లయితే ఇక్కడ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేద్దాము. ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అనేది మనకు చూపిస్తుంది. అలాగే ఏపీ లా సెట్‌లో కూడా వచ్చేసినట్లయితే ఇక్కడ కరెక్షన్స్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా కేటగిరీ 1, కేటగిరీ 2 అనేది ఇక్కడ మనకు 2 కేటగిరీస్ చూపిస్తుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసి 2 కేటగిరీలు నిదానంగా చదవండి. నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. కేటగిరీ 1 ఏంటి అంటే మనము వాళ్ళకి మెయిల్ చేసి ఇప్పటి నుంచి అయినా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే కేటగిరీ 1లో కొన్ని మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవేంటనేది ఇప్పుడు చూద్దాము. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్‌లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే, అంటే మీరు ఆ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు కదా! 5 ఇయర్స్ వాళ్ళైతే ఇంటర్మీడియేట్‌ది, అలాగే 3 ఇయర్స్ అయితే డిగ్రీ వాళ్ళది, ఎల్ఎల్ఎం వాళ్ళైతే ఎల్ఎల్బీది కూడా మీరు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇస్తారు. అందులో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన మీకు మెయిల్ చూపిస్తున్నారు. laset@tgch@gmail.com అని చెప్పి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మెయిల్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్‌కి మనం స్కానర్డ్ కాపీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ కూడా నేను చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇక్కడ స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఏం పంపాలి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో లేదా హాల్ టికెట్ లేదా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బి ఏదైతే క్వాలిఫైయింగ్ మెమో ఉందో లేదా హాల్ టికెట్ ఉందో దాన్ని మీరు స్కాన్ చేసి ఈమెయిల్‌కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ గాని, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ వీటిలో ఏదో ఒకటి మీరు చేంజ్ చేయాలనుకుంటే ఏమి అటాచ్ చేయాలంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అనేది స్కాన్ చేసి ఆ జీమెయిల్‌కి అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ చేంజ్ చేయాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేదా హాల్ టికెట్ అనేది స్కాన్ చేసి అటాచ్ చేయాలి. సిగ్నేచర్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ న్యూ సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసి పంపాలి. ఫోటోగ్రాఫ్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ న్యూ ఫోటోగ్రాఫ్ అనేది మీరు స్కాన్ చేసి పంపాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కేటగిరీ 1లో కొన్ని పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వీటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఈ స్కానెడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు పంపాల్సి ఉంటుంది. అలాగే ఏపీ లా సెట్ కూడా చూస్తే సేమ్ అండి. ఇక్కడ ఏపీ లా సెట్ 2025 బ్రాంచ్ అండ్ సెంటర్ చేంజ్ అని కూడా ఇవ్వడం జరిగింది. బ్రాంచ్ అండ్ సెంటర్ చేంజ్ అంటే ఎక్కువగా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు కానీ నేనేమనుకుంటున్నానంటే బీకామ్ ఆర్ బీఎస్సీ అలాగే ఇంటర్ గ్రూప్స్ ఏదైనా చేంజ్ అయినట్లయితే ఇవి మీరు చేంజ్ చేసుకోవచ్చు అని. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది స్కాన్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే స్ట్రీమ్ ఉంది కదా, చాలా మంది మేము 5 ఇయర్స్ కి అప్లై చేయబోయి 3 ఇయర్స్ కి అప్లై చేసాము, లేదా 3 ఇయర్స్ కి అప్లై చేయబోయి ఎల్ఎల్ఎం కి అప్లై చేసాము అంటున్నారు. దాన్ని స్ట్రీమ్ అంటారు. స్ట్రీమ్ చేంజ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ రీపేమెంట్ అయితే చేయాలండి. చాలా మంది వేరే స్ట్రీమ్ కి అప్లై చేసేసి పేమెంట్ చేసేసారు. ఇప్పుడు అది వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి మళ్ళీ మీరు 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ మీరు పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. దానికి అదొకటే మార్గము, ఏపీ గానీ తెలంగాణలో గానీ. తర్వాత ఇక్కడ కూడా నేమ్స్ చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా మార్క్స్ మెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, అలాగే ఇవన్నీ కూడా కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ చేంజ్ చేయాలన్నా మళ్ళీ క్యాస్ట్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేటగిరీ 1లో అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిల్ అడ్రస్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని కాపీ చేసి మెయిల్లో మీరు పేస్ట్ చేసి ఏ విధంగా ఫార్మాట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు ఏపీ గానీ తెలంగాణ వాళ్ళు గానీ అక్కడ మెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అనేది రాయండి. ఉదాహరణకి ఫాదర్స్ నేమ్ చేంజ్ అని పెట్టి నేను పెట్టడం జరిగింది. అలాగే మీరు మొబైల్ నెంబర్ చేంజా లేదా మదర్స్ నేమ్ చేంజా లేదా సిగ్నేచర్ చేంజా, ఫోటోగ్రాఫ్ చేంజ్ అనేది సబ్జెక్టులు మీరు ఇవ్వండి. తర్వాత కింద టు కన్వీనర్ ఏపీ లాసెట్ 2025 అని చెప్పి ఏపీ వాళ్ళైతే, టీఎస్ వాళ్ళైతే టు కన్వీనర్ టీఎస్ లాసెట్ 2025 అని చెప్పి మళ్ళీ సబ్జెక్ట్ అనేది రాయండి. రిక్వెస్ట్ టు చేంజ్ ఫాదర్స్ నేమ్ ఇన్ మై అప్లికేషన్ ఫామ్ లేదా రిక్వెస్ట్ టు చేంజ్ సిగ్నేచర్ ఇన్ మై అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ రాయండి. అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం మెన్షన్ చేయమంటున్నారంటే ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయమంటున్నారు. ఒకటి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, అది ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా ఈమెయిల్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఇక్కడ అటాచ్ లోకి వెళ్ళి ఏదైతే మీకు కావాల్సి ఉందో అది స్కాన్ చేసి మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మెయిల్ సెండ్ చేసినట్లయితే మీకు వాళ్ళు చేంజ్ చేస్తారు. కేటగిరీ 1లో ఇచ్చిన లిస్ట్ మాత్రమే. కాబట్టి ఈ ఫార్మాట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని బట్టి ఫాలో అయిపోండి యాజ్ ఇట్ ఈస్ గా. తర్వాత కేటగిరీ 2కి మనం వచ్చేసినట్లయితే ఇవి మనమే చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే వాళ్ళు కొన్ని డేట్లు ఇస్తారండి. ఈ టీఎస్ లాసెట్ మనం చూస్తే మే 20వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళి మనమే మన ఓన్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేం చేసుకోవచ్చు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏదైతే లాస్ట్ మీరు స్టడీ చేశారో అది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్, అలాగే క్వాలిఫైయింగ్, అపియరింగ్, పాసింగ్, నాన్ మైనారిటీ స్టేటస్, అలాగే
క్వాలిఫైయింగ్ మీడియం, అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, స్టడీ డీటెయిల్స్, మీడియం ఆఫ్ టెస్ట్, అడ్రస్, స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, ఈమెయిల్ ఐడి, జెండర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, స్పెషల్ రిజర్వేషన్, ఇవన్నీ కూడా ఈ డేట్స్ లో మీరే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ లాసెట్ మనం చూస్తే కేటగిరీ 2 లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇంటర్మీడియట్ కాకుండా వేరేది ఏమైనా సెలెక్ట్ చేసినా, లేదా 3 ఇయర్స్ LLB ఎవరైతే అప్లై చేస్తారో డిగ్రీ కాకుండా వేరేది ఏదైనా సెలెక్ట్ చేసినా అది మార్చుకోవచ్చు. కొంతమంది పీజీ ఇచ్చారు, పీజీ ఉంచుకున్నా ప్రాబ్లం లేదండి. మేము చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామంటే డిగ్రీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఉంచుకున్నా పర్వాలేదు, అది పీజీ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. తర్వాత లోకల్ ఏరియా స్టేటస్, అలాగే అపియరింగ్ పాసింగ్ ఇయర్, అలాగే మైనారిటీ స్టేటస్, అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అలాగే యాన్యువల్ ఇన్కమ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, SSC హాల్ టికెట్ నెంబరు, స్పెషల్ కేటగిరీ అడ్రస్, అలాగే ఆధార్ కార్డ్ అడ్రస్, జెండర్, ఇవన్నీ కూడా కేటగిరీ 2లో ఇచ్చారు. ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే మే 26, మే 27 ఈ 2 days లో మీరు ఇవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి కేటగిరీ 2లో. ఒకసారి మీరు ఓపెన్ చేసి నిదానంగా చూసి దాన్ని బట్టి వాళ్ళకి మెయిల్ చేయడమా, లేదా కేటగిరీ 2లో ఉన్నట్లయితే వెయిట్ చేయడం అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ అన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. నాతో ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.